निजामाबाद म्यूनसिपल कॉरपोरेशन से ताल्लुक़ रखने वाले बीजेपी पार्टी के 3 कारपोरेटर्स ने टीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली है। इस मौके पर रियासती वज़ीर इमारत व शोरा विमला प्रशांत रेड्डी और रुकन असम्बली निजामाबाद अर्बन बेगाला गणेश गुप्ता ने इन 3 बीजेपी कारपोरेटर्स का टीआरएस पार्टी में खैर मकदम किया। डिवीज़न 8 के कारपोरेटर विक्रम गौड़, डिवीज़न 9 से साध्वी साई वर्धान, डिवीज़न 50 के भट्टू राघविंदर ने टीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर रियासती वज़ीर विमला प्रशांत रेड्डी ने कहा कि इन 3 कारपोरेटर्स को पार्टी खंडवा पे ना कर पार्टी में शामिल किया और इस मौके पर इन्होंने कारपोरेटर के एतमाद को बरकरार रखते हुए इनके डिवीज़नों में मिसाली तरक्याती काम अंजाम देने का तयक़ुन दिया। इस मौके पर रुकन असम्बली अर्बन बेगाला गणेश गुप्ता ने मुखातिब करते हुए कहा कि बीजेपी के 3 कारपोरेटर रियासती वज़ीर आला के चंद्रशेखर राव की बेशुमार व तरक्याती फलाही स्कीमात को देखते हुए टीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली है। అట్లాగే వారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నవి చూసి అట్లాగే నిజామాబాద్ గౌరవ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇవాళ నిజామాబాద్ కార్పొరేషన్ చెందినటువంటి 3 కార్పొరేటర్ భట్టు రాము గారు, సాయి గారు, అట్లాగే విక్రమ్ గారు ముగ్గురు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన నా పక్షాన నా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నా. వారు ఏ నమ్మకం పెట్టుకొని అయితే పార్టీలో చేరిండ్రో వారి డివిజన్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన, గౌరవ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారి నాయకత్వాన నిజామాబాద్ సర్వతోముఖాభివృద్ధి, నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి పరచడానికి వారు ఉద్దేశించుకొని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెడతాం. వారి డివిజన్లని బ్రహ్మాండంగా అభివృద్ధి పరుస్తాం. అట్లాగే టీఆర్ఎస్ పార్టీని కూడా నిజామాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి వారు ఏదైతే ముందుకు వచ్చారో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాయకులు కేటీఆర్ గారు, కవితక్క గారు, మా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు చేస్తున్నటువంటి సేవలు కానీ, జిల్లాలో చేస్తున్నటువంటి మా మంత్రి గారు కానీ, ఇవన్నీ కార్యక్రమాలు చూసి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి మా సోదరులు విక్రమ్, అదేవిధంగా రాము, సాయి వీరు ముగ్గురు కూడా టీఆర్ఎస్ పార్టీకి రావడం వారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు చేసేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, నిన్న మొన్న కరోనాలో ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే విధానం కావచ్చు, ఇవన్నీ చూసి మరి మా జిల్లా మంత్రి గారు వారానికి కనీసం 2-3 రోజులు మరి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నిజామాబాద్కి రావడం, మరి కలెక్టర్ కానీ అధికారులను కానీ అక్కడ సమీక్షలు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఒక నమ్మకం, నాయకులకు ఒక నమ్మకాన్ని ఇచ్చింది. వీరందరూ కూడా వారి ప్రజలు గెలిపించుకున్నటువంటి ఏదైతే వాళ్ళ డివిజన్ ఉన్నాయో వాళ్ళ అభివృద్ధి కొరకు అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మేము నిలబెడతామని చెప్పేసి వారిని ఎన్నుకున్నటువంటి ప్రజలకు అందరికీ మేము మాటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము ఈక్వల్ అంటే మాకు స్థానం కల్పించి వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పేసి వారికి మేము మాటిస్తూ జై తెలంగాణ.